హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధరణ ఆరాధనకి అందరూ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ సియోను నుంచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఒక 4 మాసాలు తన కృపలో ప్రభు మనందరినీ భద్రపరిచి మరొక నవనూతనటువంటి ఈ మే నెల మాసంలో పెట్టడానికి ప్రభు మనకు కృపను కలిగించారు. కాలాలు సమయాలు ప్రభు కోసం కనుక మనలందరూ ఈ మధు నెలలో సజీవ లెక్కలో ఉంటున్నాం. సంతోషంగా అంబరాటలుగా విధంగా అందులో పండగ మనందరం బతుకున్నామంటే కేవలం ఆయన దయే. ఆయన దయ చేతనే మనం బ్రతికి పట్టగలుగుతుంది కనుక మనము దేవుని సన్నిధిలో సంతోషభరితులమై ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మనం ఎందుకు వస్తున్నాం, దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నాం అంటే మన భక్తి కలవారమని, లేకపోతే మనం విశ్వాసం కలవారమని, యేసుక్రీస్తును తెలుసుకున్న వారమని చెప్పుకోవడానికి వస్తున్నామా, లేకపోతే ఒక నిత్యత్వానికి గురి కలిగి నడిపించగల వారమై ఉన్నామని చెప్పడానికి వస్తున్నామా, లేకపోతే పరలోక రాజ్యానికి మేము వారసులమని వస్తున్నామా, లేకపోతే మేము ఒక పరిపూర్ణమైన భక్తి నేర్చుకోవడానికి వస్తున్నాం. పరిశుద్ధలో అతి పరిశుద్ధని పరిపూర్ణతలో అతి పరిపూర్ణతలో నేర్చుకోవడానికి మనం వస్తున్నామా అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాల నుంచి ఒక చిన్న మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ నెంబర్ 5 వర్సెస్ 15. దినములు చెడ్డవి కనుక మీరు నేను సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. కొలస్సీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ నెంబర్ 4 వర్సెస్ 5. సమయమును పోనిగా సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘమునకు వెలుపటి వారేలా జ్ఞానము కలిగి నడుచుకోనుడి. అందరూ పైకి ఎత్తండి. దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవని 2 వాక్యాలలో ఉన్నటువంటి వాక్య సారాంశం ఏమిటి అంటే, దినములంట చెడ్డవి. ఈ దినాలు దుర్దినాలు. అందుకే సొలొమోను దుర్దినాలు రాకమునుపే, సర్వం కోల్పోకమునుపే నువ్వేం చేయాలంటే నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయడం ఏంటంటే సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సమయం అంటే కొంతమంది ఉంటారంటే, అరే మా అమ్మ ఏమి తోచట్లేదు అని టైం పాస్ గా అక్కడ కాలువలోను లేకపోతే సినిమా టాకీస్ లో వారి కాలయాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వారికి సమయం విలువ తెలియట్లేదు. ఇప్పుడు ఈ ఉదయకాలం ఆరాధన ఎన్ని గంటలకు ప్రారంభించబడింది అంటే సరిగ్గా 10 గంటలకు ప్రారంభించబడింది. అయితే ఎన్ని గంటలకు వచ్చారు అంటే కాస్త ఆలస్యంగా వచ్చారు. సరే మీకు పనులు ఉంటాయి, కానీ ఆదివారం అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినం అది పరిశుద్ధమైన దినం కనుక దానిని మనం పరిశుద్ధంగానే ఆచరించాలి. దేవుని మనం గణపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరుస్తారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుని సమయాన్ని మనం
గౌరవించాలి, దేవుని సన్నిధిని మనం గౌరవించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే నిశ్చయంగా మనము ఘనపరచబడుతున్నాగా. ఆమేన్, హల్లెలూయా. మరి అజ్ఞానం వల్లే ప్రవర్తిస్తున్నామా లేకపోతే జ్ఞానం వల్లే ప్రవర్తిస్తున్నామా? ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. సమయం అనేది సద్వినియోగం చేసుకోవాలి. అంటే అజ్ఞానం ఉంటారంట. ఇప్పుడు ఒక తల్లి గారు ఆ మధ్య ఒక 10 years బ్యాక్, ఒక 10 years బ్యాక్, 10 సంవత్సరాలు వెనుకటి కాలం, ఇప్పుడు అక్కడక్కడ పొయ్యిలు ఉంటున్నాయి. ఇప్పుడు దేవుని దయ వల్ల అందరికి గ్యాస్ వచ్చింది. ప్రభుత్వం వాళ్ళ గ్యాస్ 3 మంటలు 3 మంటలు వస్తున్నాయి. శుభ్రంగా మంచిది. అయితే కొంచెం ఒక 10 సంవత్సరాలు వెనకాల వేస్తే కొంతమంది పల్లెటూరులో మన ఏరియాలో కొంతమంది ఏం చేస్తారంటే కట్టెలు పోయి వేసుకొని చక్కగా అన్నం వండుకుంటారు, లేకపోతే కూర వండుకుంటారు, మంచిగా వంటలు వండుకుంటారు. అయితే ఒక తల్లి ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో చిన్న పాక అయితే మంట మండట్లేదు, కిరోసిన్ లేదు, పెట్రోల్ లేదు అని ఏదైతే పట్టి తాటి మొక్కలు లేదు ఆ తాటాకు తీసుకొని మంచిగా ఆ పొయ్యి పెట్టుకొని అగ్గిపెట్ట ఆలోచన ఎప్పుడే తాటాకు మండుకుంటున్నాయి, తాటాకులు మంచిగా మండుకుంటున్నాయి. ఇంకా ఆ తల్లి అన్నం వండుతుంది, మంచిగా అన్నం వండుతుంది, కాంపుడు అయిపోయింది, అన్నం చేస్తుంది. మరలా మరొక దినం కూడా అలా చేస్తుంది. ఈ రోజు గడిచిపోయింది కదా, 2వ రోజు కూడా అన్నట్టుగా మరలా పోయి పెట్టింది, కట్టెలు పెట్టింది, మండట్లేదు. ఏం చేస్తుంది? మరలా పైకి చూసింది. పైకి చూడగానే మరలా కనపడి కనపడగానే తాటాకు మరలా తీసుకొని ఆ పొయ్యిలో పెట్టింది. పొయ్యిలో పెట్టగానే చక్కగా మండింది. ఇప్పుడు కొద్ది రోజులు అలా గడిచిపోయిన తర్వాత చలికాలం అయిపోయిన తర్వాత మామూలు కాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఆమె అట్లా బయటికి అలా చూసింది. అలా చూస్తే పైనుంచి చినుకులు పడుతున్నాయి. ఎక్కడంటే వారి ఇంట్లో వర్షానికి ఇంట్లో పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి. ఏంటి, నేను ఒకప్పుడు నీళ్లు పడేది కాదు, ఒకప్పుడు ఎండ పడేది కాదు, ఒకప్పుడు నా కుటుంబం అంతా పిల్ల పాపలు సంతోషపడుతున్నాము. అయితే ఎందుకు వర్షం వస్తుంది, ఎందుకు ఎండాకాలం అయితే ఎండ గడిలో పడుతుంది, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా నిద్రపోతున్నారు, కానీ వర్షం పడుతుంది, కానీ ఎండ పడుతుంది అని ఆలోచన పడింది. పడతారు కానీ ఆమె కూడా పడింది. ఏమైంది అని ఆలోచిస్తే ఆమె తక్కువ ఆలోచన వచ్చింది. అదే నేను అజ్ఞానంలో ప్రవర్తించాను, తెలివిగా నేను ప్రవర్తించాను అని అనుకుంటున్నాను. ఏమి చేసిందంటారు ఆమె అంటే, కత్తిలో పోయి అందపాకి ట్యాప్ తెచ్చుకొని పక్కన తెచ్చుకుంటే మంట వేసుకుంటే అన్నం ఉడికింది. ఆమె ఏం చేసిందంటే ఆమె అజ్ఞానం చేత, అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటారు. అయితే ఈమె అజ్ఞానిపై తన ఇంటి బయట వచ్చుకొని పొయ్యిలు పెట్టి మంట చేసుకుంటుంది. ఇప్పుడు మంట మండుతుంది కానీ, అన్నం ఉడుతుంది కానీ, అయితే తన కుటుంబానికి అవమానకరం ఉంటుంది. ఇల్లు మనం నిర్మించిన పైకప్పు లేకపోతే ఏమవుతుంది? అవమానం అయిపోతుంది, నలుగురిలో నిందనకరం అయిపోతుంది. అబ్బాయి నేను స్టార్ట్ చేశాడు, ఇల్లు కట్టుకున్నాడండి పిడిగిల వరకు వచ్చింది కానీ స్లాబే లేకపోయాడండి అని అన్నట్టుగా చిన్న చూపు చూస్తారు. ఈమె చక్కగా తన యజమానుని జ్ఞానం చేత కట్టుకున్నాడు, తన ఇంటి నిర్మాణాన్ని వాడుకున్నటువంటి సామర్థ్యాన్ని కట్టుకున్నాడు. అయితే ఈమె వేసిందంటే అజ్ఞాని వేసిందంటే ఇంటి పైకప్పు తీసుకొని పొయ్యిలు పెట్టి మంట చేస్తుంది. ఈమె ఒక విధంగా తను ఏదో మేలు చేస్తుంది, ఏదో అన్నం వండుతుంది అన్నట్టు అనుకుంటుంది కానీ తన ఇంటికే నష్టం కలుగుతుంది, తన ఇంటికే అవమానం కలుగుతుంది, తనకు తానే హాని చేసుకుంటున్న విషయాన్ని ఆమె మర్చిపోయింది. ఎందుకు మర్చిపోయిందంటే ఆమె జ్ఞానవంతురాలే. ప్రియమైన ఆత్మలారా, దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, మంచిదే. అయితే దేవుని సమయానికి సమయం వస్తున్నామా, దేవుడు కోరినటువంటి స్థలంలోకి మనం వస్తున్నామా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది,
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నదంట. మనము ఈ దుర్దినాలలో, ఈ చెడిపడిన ఈ దినాలలో మనం ఏం చేయాలంటే జ్ఞానం కలిగి మన భక్తి జీవితాన్ని కట్టుకుందుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయాన్ని అంట సద్వినియోగం చేసుకోవాలంట. మనం ఏమి చేస్తున్నాం? సమయానికి రాక దేవుని దీవెనలకు పాత్రులుగా ఉండలేకపోతున్న గల కారణం ఏమిటంటే, ఇప్పుడు ఈ సమయం అన్ని ఇప్పుడు ఈ సమయం ఉందండి. నిన్న ఏమానం? నిన్న శనివారం కదా. ఇప్పుడు శనివారాన్ని మరలా తీసుకొస్తామా? నాకు ఇప్పుడు కొంత వయసు ఉంది, కోరుకున్నటువంటి వయసుని మరలా తీసుకొస్తానా? లేకపోతే మీరు తీసుకొస్తారా? మీరు ఎవరు తీసుకొస్తారా? అంటే ఎవరు తీస్తారు? ఒకవేళ మీరు తీసుకొస్తారంటే చెప్పండి, నేను డబ్బులు ఇస్తాను, మళ్ళీ నాకు వయసు కావాలి. అర్థమవుతుందా? కానీ డబ్బు సంపాదించుకోవడానికి సమయం ఉంది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, వస్తువులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, బంగారం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. అయితే సమయం పోతే, అందుకే విలువైనది సమయం. బైబిల్ గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, అజ్ఞాను వలె కాగా దినాలు ఎలా ఉన్నాయంటే చెడ్డ దినాలు. ఒకడు భక్తిగా బైబిల్ పట్టుకొని వెళ్తుంటే, అబ్బా నీ భక్తి చాలయ్యా, ఎన్నాళ్ళు నీ భక్తి అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే దినాలు చెడ్డవి. మనం బాధపడుతూ దేవుడి రాజ్యానికి మనం సిద్ధపడుతుంటే చూద్దామని నీ భక్తి ఎంతో అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే దినాలు చెడ్డవి. మనం జీవిస్తుందే చెడ్డ దినాలు జీవిస్తుంది కనుక మన భక్తి ఎలా ఉండాలంటే, మన భక్తి ధైర్యం పుట్టించాలి. మన భక్తి వల్ల అనేకులు ప్రభు వైపు త్రిప్పబడాలి. ఆ విధంగా మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదివారమే కావచ్చు, శనివారమే కావచ్చు, బుధవారమే కావచ్చు, ప్రత్యేక ప్రార్థన దినాలు మనకి ఏర్పాటు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ప్రార్థనలో మనము సమకూర్చబడాలి. అందుకే ఎబ్రిల పత్రిక పౌలు అంటారు, కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకుంటారంట. అంటే ఆదివారానికి ప్రార్థన రాదు, శనివారానికి ప్రార్థన రాదు అని కొందరు మానుకొనుచుంటారంట. దేనికి? భక్తికి మానుకుంటారు, ప్రార్థనకి మానుకుంటారు, విశ్వాసానికి మానుకుంటారు, సంఘ పరిచయంలో మానుకుంటారు. ఎంతమంది మందిరంలో పరిచయం జరుగుతుంది, ఎంతమంది వస్తున్నారు? పూజలు పడమే కానీ, మందిరంలో చాపలు పడమే కానీ, చెప్పండి, చాపలు పడమే. ఎంతమంది పరిచయం వస్తున్నారు, ఎంతమంది పరిచయం ధర్మం జరిగిస్తున్నారు? యెహోవా పనిని నిర్లక్ష్యం చేస్తే అది మనకు అంతగా ప్రయోజనం కాదు కదా. అందుకే కొందరు మానుకుంటున్నారంట. మనం భక్తి మానుకోకూడదు. అందుకనే సమాజ కూటం మానుకుంటా ఆ కాలము సమీపించిందంట. ఇది ప్రభు యొక్క రాకడ కాలం, ప్రభు యొక్క అంత్య దినాలు. ఇది కృపాకాలం కనుక కృప అంతంలో మనం ఉన్నాం. కృప అంతంలో ఉన్నాం అంటే ఆఖరి గడిలో మనం ఉన్నదానిక మనం ఏం చేయాలంటే మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం వల్లే మనం కట్టుకోవాలి. అందుకే చెప్పన్య గ్రంథంలో మాటలు చదవండి. చెప్పన్య 2:1 త్వరగా చదవాలి. గాలి ఎగిరిపో పొట్టు వలె సమయం అంట గతిస్తుందట. అయ్యో సిగ్గుమాలిన జనులారా, సమయం విలువ తెలియట్లేదు మందికి. అందుకే దేవుడు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా, పొట్టు వలె గాలి ఎగిరిపోతుందట. ఇప్పుడు ఎగిరిపోతుంది గాలికి, సమయము ఎగిరిపోతుంది. ఇప్పుడు నేను 10 గంటలకు ప్రారంభించాను ఇక్కడ ఆరాధన, మరో 10 గంటలకు రాకుండా రాదు. ఎందుకు రాదంటే గాలి వల్లే ఈ యొక్క సమయం గతించిపోతుంది. మరల గతించిన సమయం మరల తీసుకురాలేం కదా, గతించిన వయసు మరల తీసుకురాలేం కదా, గాలి వల్లే ఎగిరిపోతుందంట. కనుక మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు అపవాది ఉంది, అపవాది గర్జించే ఎవరు మింగుతున్నా నేను మింగుతున్నా అని మన సమయం కొంచెమేనని. అందుకే గెరాసీను దేశంలో ఒక దేని పట్టుకున్నటువంటి ఒక సేన దేవ అతను పట్టింది. పట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువులు ఆ తలపై పెంచుకున్నారు. మంచిగా
యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని వెళ్ళి ఆ ప్రాంతంలో దేవుడి వాక్యం చెప్పాలని వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆ దేశం ఆ యొక్క ప్రాంతంలో ఎదురుగానే ప్రారంభంలోనే సేన అనే దేవుడు ఒక వ్యక్తి ఎదురుకొచ్చారు. అయ్యా, ఎందుకు మార్గంలో బాధిస్తున్నావు? మా సమయం ఇంకా రాలేదు కదా. అర్థమవుతుందా? అంటే ఈ దినాలు ఎటువంటి దినాలంటే చెడిపోయిన దినాలు, అపవాదటువంటి సాతాను ఏలుబడి చేస్తున్న దినాలు ఇవి. అపవాది వాడి రాజ్యాన్ని కట్టుకున్నటువంటి ఈ దినాలు. అందుకే మీరు చదువుతారు మత్తయి సువార్త 8:29 ఉంటుంది అన్నమాట. ముందుకు తర్వాత 8:29 ఉంటుంది అన్నమాట. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకున మునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చిందిగా. అంటే సాతానుకు తెలుసు తన కాలం విలువ, అపవాదికి తెలుసు తన కాలం విలువ. మనము దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని సేవిస్తున్న మనకు సమయం విలువ మనకు తెలుసునా? అపవాది అయినటువంటి వారి రాజ్యం కొంచెమేనని ఇంకా ఎవరు పరలోకానికి వెళ్ళకూడదు, దేవుని రాజ్యానికి హక్కుదారు ఎవరు మార్చబడకూడదని, వాని కాలము కొంచెమేనని వాడు ఎవరిని వినిపుదమా, ఎవరిని పాటు చేయదమా అన్నట్లు వాడు తిరుగుతున్నాడు. అయితే మనము ఈ దినాలు మనం గుర్తుపట్టాలి. దినాలు చెడ్డవి కనుక సమాజంలో మానక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుందుకు కాక. చెప్పలు కూడా గట్టిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయాన్ని అంటే సద్వినియోగించుకోవాలి. ఇప్పుడు అదే ప్రసంగ గ్రంథం 3:1 ఉంటుంది. ఏంటంటే కట్టుటకు ఒక సమయం ఉంటుందంట, నాటుటకి ఒక సమయం ఉంటుందంట, అలాగే వివాహం చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది, వివాహం జరపడానికి ఒక సమయం ఉంటుంది కదా. మరి సమయాలు ఉంటాయా? పుట్టినటువంటి పిల్లల్ని ఎమ్మటే స్కూల్లో జరిపించాలంటే జరిపించలేదు. పుట్టిన అబ్బాయికి వెంటనే స్కూల్ జరిపించాలని కుదరదు. అబ్బాయి వెంటనే అన్నం తినిపించాలంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే వాడు తినాల్సిన సమయం ఒకటి ఉంది, వాడు చదువుకునేటువంటి సమయం ఒకటి ఉంది, వాడు ఆడుకోవాల్సిన సమయం ఒకటి ఉంది. అలాగే ఆడుకునేటువంటి మనము కూడా ఈ దుర్దినాలలో, ఈ చెడిపోయిన దినాల్లో మనము క్రీస్తును ధరించుకొని అన్ని విషయాలలో మనం ఎదగాలి. అలా ఎదగాలంటే సమయం అంట సద్వినియోగం చేసుకోవాలి. అర్థమవుతున్నమాట? సమయం అంట సద్వినియోగం చేసుకోవాలి. అందుకంటాడు గ్యాంజీ తోటి ఎలిసి అంటాడు, ఇది ద్రవ్యములు వస్త్రములు సంపాదించే సమయమా అంటే భక్తికి భిన్నమైన వాటిని, ఆత్మీయతకు భిన్నమైన వాటి వరకు పరిగెత్తుతున్నాడు గెహజీ. అందుకే గెహజీ అంటాడు, ఎలిసా ప్రవక్త అంటాడు, ఇది వస్త్ర సంపాదించుకునే సమయమా? ఏ సమయం? ఇది సమయం ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. అనేకమైన ఆత్మలను సంపాదించాలి దేవుని కొరకు. ఒక ప్రకాశమానికి ఎదగాల్సినటువంటి నీవు ఎందుకు లోకరీతిగా పరిగెడుతున్నావు? ఎందుకు లోక ఆశగా పరిగెడుతున్నావు గెహజీ అన్నట్లుగా ఎలిసా మాట్లాడుతున్నాడు. అతను మార్పు చెందని హృదయం చేత, మార్పు చెందని తన హృదయంతో ఉష్ణోగ్రత తెచ్చుకొని నశించిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 3 పూటల భోజనం తింటాం. ఉదయకాలం 8 గంటలకి, మధ్యాహ్నం 1 గంటలకి, సాయంత్రం 7 గంటలకి. అంటే మన భోజనానికి కొన్ని సమయాలు ఉన్నాయా? భోజనానికి కొన్ని సమయాలు, పడుకోవడానికి కొన్ని సమయాలు ఉన్నాయి. అయితే ఆత్మీయంగా మనం కూడా ప్రార్థించడానికి ఒక సమయం కావాలి, ప్రార్థించడం మన సమయం కావాలి. అపోస్తుల కార్యములు గ్రంథం చదవండి. అపోస్తుల కార్యములు అందరూ తీయాలి, బైబిల్ తెరవలు ఖచ్చితంగా. అపోస్తుల కార్యములు నేను చెప్తున్నా తప్ప వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నానా, వాక్యంలో నుంచి బోధిస్తున్నాను అనే విషయాన్ని గమనించాలి అందరూ. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం.
తెలిసిన వాళ్ళు చదవండి. పగలు 3 గంటలకి ప్రార్థన కాలం. చాలండి. ఇప్పుడు ఆత్మీయులకు కూడా మనకి అంట ఒక సమయం ఉండాలి. అర్థమవుతుందా? ఆత్మీయులుగా పిలవబడిన మనకు కూడా ఒక సమయం ఉండాలి. అంటే పేతురు యోహాను గంట పగలు అంటే మధ్యాహ్నానికి సాయంకాలం మధ్యలో ఉంటది. 3-4 గంటల మధ్యలో అంట వారికి ప్రార్థన కావాలంట. ఎందుకు వారి భక్తి జీవితంలో రాసిపడలేదు. మాకున్నది యేసయ్య నామమే, వెండి బంగారం లేవు అని చెప్పగలిగారంటే వారి సమయము వారికి తెలుసు. ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన జరుగుతున్నాయి, ఎంతమంది సంఘాలను క్రమంగా వస్తున్నారు, ఉదయకాలం ప్రార్థనలు ఎంతమంది కుటుంబాలు జరుగుతున్నాయి, సాయంకాలం ఎంతమంది కుటుంబాలు ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎంతమంది సమయాన్ని కాపాడుకుంటున్నారు అంటే మనము ఈజీగా వేళ్లపై లెక్కలు పెట్టచ్చు. అదే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేతురు యోహానంట ప్రార్థన కాలం అంటే వరకు ఒక సమయం ఉంది. కాలేజీకి వెళ్ళడానికి ఒక సమయం ఉంది, హాస్పిటల్స్ వెళ్ళడానికి ఒక సమయం ఉంది, ఉద్యోగాలు వెళ్ళడానికి ఒక సమయం ఉంది, కానీ నీకు ప్రార్థించడానికి సమయం లేదు. అందుకనే నీ కుటుంబం అయినా నీ ఆత్మీయ జీవితం అయినా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఎందుకు సఫలం కావట్లేదు, కోరుకున్నది ఎందుకు నెరవేర్చబడట్లేదు అంటే నీకు ఒక ప్రార్థన సమయం కొరతైంది. అందుకే దేవుడు ఉదయకాలం ఆరాధన నీకు ప్రార్థన సమయము కావాలి. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన సమయం ప్రార్థించడం లేకపోతే మనం ఏం చేయలేం. మన భక్తితో మన శక్తితో ఏమైనా చేస్తామంటే ఏమి కాదు. ఏమేం చేస్తామంటే దేవుడే కలుసుకొని దేవుడు ప్రారంభించాలి. ఇది ఆత్మ కార్యం, దేవుడు ప్రారంభించాలి. దేవుడు ప్రారంభించబోతే మన శక్తి మన బలవంతం ఏమీ చేయలేదు. కనుక దేవుడి పైన మనం ఆధారపడాలి. మన ప్రార్థన సమయాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఎలాగైతే స్కూల్స్ కాలేజీకి సమయాన్ని తింటున్నామో మన ప్రార్థన కాపాడుకోవాలి. అయితే బైబిల్లో కొన్ని సమయాలు ఉన్నాయి. ఆ సమయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అంత గట్టిగా చెప్పలు కొట్టండి. దేవుని యొక్క వాక్యం నుంచి ఒక చిన్న మాట చెప్తాను. పేతురు రాసినటువంటి పత్రిక 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు గమనించినమాట. నేను చెప్తున్న అంశం ఏంటంటే సమయాలు. ఇప్పుడు దాకా చెప్పిన విషయం ఏంటంటే సమయాలు. నిద్ర వస్తే మోకాళ్ళ పైన ఉండి వాక్యం మంచి దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చదవండి. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. కళ్ళ పైకెత్తండి. ఇక్కడ రానటువంటి మాట ఏంటంటే పేతురు ఎవరు అంటే ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నవారు. ఒక దినాన నిరాశ గురైపోయాడు. ఒక దినాన అపజయానికి వారసుగా ఉన్నాడు. ఈయన ఎంత యేసు ప్రభు పక్కన పెట్టుకొని మర్డర్ చేయడానికి కూడా సిద్ధపడినవాడు. ఏది చెప్తారంటే అవును యేసు ప్రభు పక్కన ఉంటే చెవి తగ్గనొక్కాడు ప్రధాన యాజకుడు. అదే కొంచెం మిస్ అయితే తల పోయేది. జగన్కు మొన్న ఇక్కడ తగిలింది. నేను రాజకీయ పార్టీకి కాదు కానీ సందర్భం పెట్టి ఇక్కడ తగిలింది. అయితే ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది కన్ను పోయేది, ఇక్కడ తగిలింది ప్రాణం పోయేది. అంటే ఈ యొక్క పేతురు ఎలాంటి వాడు అంటే తుడుకు స్వభావం, ఆత్మ పడివాడు. ఇటువంటి పేతురు ఆయన ప్రార్థన చేయమంటే యేసుక్రీస్తు పండుగ ప్రాంతం తీసుకెళ్లి ప్రార్థన చేయండి బాబు నాకు ఒక గడియ ఉన్నారంటే యేసు ఏడుస్తూ ప్రార్థన
చేసుకుని తన్నిచ్చుకోకూడదు. అయితే ఈ పేరు శుభ్రంగా ఎన్ని మన పట్టణ బాబు ప్రార్థన లేదు, ప్రయత్నం లేదు, విశ్వాసం లేదు, సేవ లేదు, దేవుడు లేదు. వాళ్ళు ఉంటారండి, ఏం చేస్తారంటే ఇంకా సంఘంలో ఒక విధంగా ఉంటారు, బయటలో ఒక విధంగా ఉంటారు. ఈ పేరు శుభ్రంగా ఆ కొండ పక్కన రాయి ఉంది, రాయి పక్కన ఆనుకొని శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఏం నిద్ర కాసేపు ప్రార్థన చేయొచ్చు కదా అంటే ప్రార్థన చేసుకోకండి, ప్రార్థన పాస్టర్గానండి, ప్రార్థన మాట్లాడలే వాళ్ళకి భక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ పేరు. అయితే ఈ పేరు యేసుప్రభు చనిపోయిన తర్వాత పునరుద్ధరైన తర్వాత యేసుక్రీస్తును ప్రత్యక్షపరుచుకొని మేడగదిలో తీసుకువెళ్ళి మన ఆత్మను కనబరిచి ఆత్మలో బలపరిచిన తర్వాత ఆత్మల బలాన్ని పొందుకొని నేను కన్న వాటిని, నేను విన్న వాటిని నేను చెప్పగా మానని ఆత్మల బలాన్ని పొందుకున్నవాడే ఇదిగో ఈ యొక్క పేతురు ఒక సంఘానికి రాస్తున్నాడు. రాస్తున్న మాట చదవండి, అదే మాట 5. దేవుడు తగ్గిన సమయం అంట, గమనించిన మాట, తగ్గిన సమయం అంట హెచ్చిస్తాడట. మన దేవుడు అంటే ఇంకా నువ్వు అక్కడే ఉండరా, నువ్వు మాట చూసుకుంటావా అక్కడే ఉండు, బాప్తిస్మం పొందుకున్నావా అక్కడే ఉండు, విశ్వాసం ఉన్నావా నువ్వు అక్కడే ఉన్నట్టుగా అనేవాడు అనే దేవుడు మన దేవుడు కాదు. అయితే తగ్గిన సమయంలో ఆయన హెచ్చిస్తాడంట. తగ్గిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు అంటే ఆయన హెచ్చించే సమయంలో మనం ఏం చేయాలంటే దీన మనస్సులో ఉండాలి. పెట్టుకోండి దేవుడు పెట్టారా, ఇక్కడ రాయనటువంటి మాట ఏంటంటే తగిన సమయం ఉందంట. అంటే యేసు ప్రభు వారికి కూడా ఒక సమయం ఉంది, మనకు కూడా ఒక సమయం ఉంది. ఆడవాడరా, పలాని చేసుకోరా అంటే నాకు ఇంకా టైం ఉందిలే, చదువుకోరా అంటే చదువుకొని మంచి జాబ్ చేసుకోవాలంటే ఇంకా సమయం ఉందిలే, నాకు తెలియదు చదువా, నాకు తెలియని ఉద్యోగమా. కొందరు ఉంటారండి, నేను ఆవులిస్తే పేగులకు పెడతాను, ఇంకా మరి విజలేస్తే ఆవులిస్తే పేగులకు పెడతాను, విజలేస్తే శబ్దానికి చోటు వెళ్ళిపోతుంది. సరే ప్రేమటువంటి దేవుడు పెట్టారా, తగిన సమయమందు అంటే యేసుక్రీస్తు దినాన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇలాగే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో మహా కన్నుల పండుగ, అక్కడ వైభవంగా అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతుంటే వివాహం జరుగుతుంది బాగా అందరికి పెళ్లి పత్రికలు కదా, పెళ్లి పత్రికలు అందరూ పంచారు. ఇది వివాహం అన్ని విషయాలు ఘనమైనది అని చక్కగా అందరికి పాటలు పెంచారు. చక్కగా బంధువులు వచ్చారు, దూరాన సమీపాన సంబంధికులు, స్నేహితులు, అందరూ వచ్చారు. వివాహం అంటే అందరూ వస్తారు కదా, వివాహం అంటే అందరూ వస్తారు, స్నేహితులు వస్తారు, స్నేహితులు వస్తారు, బంధువులు, సంబంధికులు అందరూ వస్తారు. అయితే ఈ యొక్క వివాహానికి కూడా అందరూ వచ్చారు. విచిత్రం ఏంటంటే ఆ యొక్క వివాహ వేడుకలో యేసు ప్రభువు ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మరియమ్మ కూడా శిష్యులు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకా తెలిసిన బంధువులే కదా, ఆ ప్రాంతమే కదా అని వచ్చారు. కానా అనే ఊరు, అది గల్లీకి దగ్గరలో ఉంటుంది. కానా అనే ఊరు, ఆ ఊర్లో చక్కగా వివాహం జరుగుతుంటే ద్రాక్షరసం అంటే సంతోషం. ద్రాక్షరసము సంతోషం అంటే సంతోషం ఉన్నప్పుడే మనము సంబరాలు అంటేలా కనులకు పండుగ మనం కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ యొక్క ద్రాక్షరసం మన బాధ్యత చెప్పాలంటే ఇప్పుడు మనం వివాహం చేసుకున్నటువంటి ఆ విందులో కొందరు తాగుబోతులు అనుకో, సారీ వాళ్ళకి మంచావు నాకు మంచలేదంటే గొడవలు వస్తాయి కదా. అలాగే వారికి ముక్కలేసావు మాకు ముక్కలేదు, వారికి డ్రింక్స్ ఇస్తావు మాకు డ్రింక్స్ వేయలేదు, వారికి పలవ పెట్టావు మాకు వైట్ రైస్ పెట్టావు, కొన్ని గొడవలు వస్తాయి సహజంగా వస్తాయి కదా. అయితే ఈ వివాహ పండుగలు కూడా అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క మర్య ఏమో తెలుసు, యేసు పేదోడు చేస్తాను, నాకు పేదోడు చేస్తానని ఆమెకు నమ్మకం ఉంది. అందుకే ఆమెకు నమ్ముకుంటారా, యేసు ప్రభువా అయ్యా వచ్చి అదే ఒకసారి చూడవా ద్రాక్షరసం అయిపోయిందంట, చదువుండి అన్నమాట. యోహాను రాసినటువంటి పత్రిక
2వ అధ్యాయం 4వ వచనం. చదవాలి ఎంతసేపు మరి అర్థం ఉంటుంది. ఎప్పుడు ఆదివారం నుంచి బైబిల్ రోజు బైబిల్ చదివి కష్టాలు ఉండవు. అందుకే రోజు వాక్యం ఒక అధ్యాయం చదవాలి. చదవండి. యేసు తల్లి అక్కడ ఉండను, యేసును ఆయన శిష్యును ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదు నాకు చెప్పగా, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. తలలో పైకెత్తండి. ఇక్కడ యేసుకి ఒక తగిన సమయం ఉంది. ఇప్పుడు నీ కుటుంబంలో నీకు ఉద్యోగం కావట్లేదు అని నువ్వు కలవరపడుతున్నావు. కట్టుకున్నవాడు కలకలపట్టలేదు, అక్రమంగా వాడు జీవిస్తున్నాడు. నా భార్య అక్రమంగా జీవిస్తున్నది, నా కుటుంబం సరిగ్గా ఉండట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే అందుకే నీ కుటుంబంలో దుఃఖము, అందుకే నీ కుటుంబంలో ఆవేదన. ఇక్కడ కూడా రాజు మాట్లాడుతూ రాక్షరసం అయిపోయింది అంటే కుటుంబాల్లో సంతోషం అనేది కరువు అయిపోయింది, సమాధానం లేదు అక్కడ. అందుకే ఈ యొక్క మరి అంటది, యేసయ్యా నీవే అద్భుతం చేయి, నీ వల్ల సాధ్యం కదా అంటే నా సమయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయం ఉంది. నేనే కట్టుబడను, నేనే వెలగించబడను, నేనే బాగుంచబడను కనుక నా సమయం ఒకటి ఉంది. అదే తగిన సమయం. చదువుకోవడం గట్టిగా అదే తగిన సమయము. ఇప్పుడు సంతోషం కనుమరుగైపోతుంది ఉండొచ్చు, సంతోషం నీకు ఆమడ దూరం ఉండొచ్చు నీకు. అయితే నువ్వేం చేయాలంటే నువ్వు యేసయ్య సన్నిధిలో కనిపెట్టుకోవాలి. అందుకే మరి అంటది, అయ్యా మామూలు ఏం కాదు కానీ యేసు ప్రభు ఏం చెప్తారు అంటే యేసు ప్రభు యొక్క వాక్కు కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. ఆయన సమయం కొరకై మనం కనిపెట్టాలి. సంతోషాన్ని కరువైనొచ్చు, సమాధానాన్ని కరువైనొచ్చు, దుఃఖమే నీకు వస్త్రంగా ధరించుకొని ఉండొచ్చు. అయితే నా దేవుడు అంటున్నారు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు పరిచారకుడు పిలిచి అవినది, నాకు నీకేం పని, నాకు నీకేం పని అమ్మా అంటే ఆయన ఇప్పుడు నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన సమయంలో అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటి కుదురుబాటు కాలాలు రావాలంటే తగిన సమయం ఒకటి ఉంది. విత్తనాలు వేయగానే ఎమ్మటే పూలు ఎమ్మటే పొలకొచ్చి మొక్కొచ్చి పూలు పూసి కాయలు కాస్తాయా? చెప్పండి. మీ ఊళ్ళో కాస్తాయేమో? మా ఊళ్ళో కాయలు, మా ఊళ్ళో అయితే కాయలు. పుట్టినరోజు ఎమ్మటే అప్పుడే బయట పెట్టుకొని ప్రాంతం వెళ్తాడా? అప్పుడే నడుము పట్టుకొని నాన్న పెళ్ళి నాన్న నడుము పని నాకు పలాని అదేంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అక్కడ నాకు జాయిన్ చేయి అని చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే వాడికి తెలియదు కనుక. చిన్న పిల్లడికి ఎలా తెలియదు? దేవుడికి ఒక సమయం ఉంది, దేవుడికి ఒక సమయం ఉంది. ఈ వివాహం అనేది దేవుడు జరపరిచేది, దేవుడు ఐక్యతనిచ్చేది. వివాహం అంటే ఇరు కుటుంబాలు బంధుత్వానికి సాదృశ్యం. అయితే కుటుంబాల కలకలు కన్నీళ్లు ఉండొచ్చు, ఆవేదన, ఆనందం అనేది కోల్పోయి ఆవేదనంగా ఉండొచ్చు. పిల్లలు బట్టి కానీ, భార్యను బట్టి కానీ, భర్తలు బట్టి కానీ. అయితే కొంతమంది భర్తలు తాగుతుంటారు, కొంతమంది భార్యలు మాట వినరు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అంటే ఇప్పుడు నీ కుటుంబాల్లో కలతలు కన్నీళ్లు కొనసాగుతున్నాయి, సమస్యలు అధికమవుతున్నాయి. ఎందుకంటే పిల్లలు మాట పెట్టలేదు, పిల్లలు జ్ఞానం ఉండట్లేదు. కష్టపడుతున్నావు, ఏదో కష్టం పడుతున్నావు, విద్య చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఏదో ఒక చేస్తున్నావు. అయితే నీ కష్టాన్ని అనుభవించలేకపోతున్నావు. అన్నిల పాలైపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది. లేకపోతే చిల్లు వేసిన సంచులు పడిపోయి ఆ సంచులు వేసినటువంటి ఆ విధంగా మార్చబడుతుంది. అయితే నా యేసయ్య అంటాడు, తగిన సమయం ఒకటి ఉంది.
అదే ఈ సమయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం, ఈ యొక్క ఆరాధనకు వచ్చారు మీరందరి జీవితాల్లో దుఃఖము నిట్టురుకు ఎగిరిపోవును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చెప్పండి చూడండి చెప్పండి. ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఫోన్ మాట్లాడుతుంటే సడన్ గా మరి ఈయన సిగ్నల్ ఆయన సిగ్నల్ కాబట్టి దేవుని యొక్క వాక్యం నుంచి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఆమేన్ హల్లెలూయా జరుగును గాక అన్నప్పుడు మనం విశ్వసించి ఆ మాటలు ఎప్పుడైతే ఆమేన్ చెప్పుకుంటామో నీ కుటుంబంలో సమాధానం కలుగును గాక. అప్పుడు ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆమేన్ అనుకుంటామో ఇప్పుడు బాగా వరద వచ్చింది, లేకపోతే వీళ్ళందరూ పొలంలో వెళ్తారు కదా, పొలంలో వెళ్తే నీరు పారుతుంది అనుకోండి, పారుతున్నప్పుడు ఎప్పటి ఆనకట్టేసి అనుకోండి, నీరు అడుగుతుంటే పోతుందా? పోదు. అలాగే ఆమెన్ అంటే జరుగుడు కాక అవును కాక అని అర్థం. మనం యేసు నామములో నీ దుఃఖము ఎగిరిపోవును కాక, నీకు సమాధానం కలుగును కాక అని చెప్పుకోవచ్చుగా. కొంత సమాధానం అని మనం ఎప్పుడైతే ఆమె చెప్పుకుంటామో అప్పుడు మనకి ఏంటంటే అది ఆనకట్టగా మార్చబడుతుంది. ఆనకట్టగా మార్చబడి ఆ వాక్యము మన హృదయాల్లో, మన కుటుంబాల్లో ఆ వాక్యమే ఫలవరంగా మార్చబడుతుంది. మనం ఎందుకు మన దేవునికి వస్తున్నామంటే దేవుని యొక్క వాక్యం చేత. ఇప్పుడు ఇక్కడ యేసుకుడు వచ్చి ఇంటికి వచ్చిందా అంటే లేదు, తన వాక్యం పంపాడు. మన సేవకునికి ముఖకాంతం వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎవరు అంటే మాట్లాడతాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని విశ్వసించకపోతే నీకు ఎలా అద్భుతాలు జరుగుతాయి? ఎలా నీకు సంతోషం కలుగుతుంది? ఏ విధంగా నీ అవమానం కొట్టివేయబడుతుంది? కొట్టివేయబడాలంటే నువ్వు రాక్షసం అయిపోయిందని గుర్తించాలి. రాక్షసం అయిపోయింది, కుటుంబంలో ఆవేదనలు ఉన్నాయని గుర్తించి అయ్యా రాక్షసం అయిపోయిందని ప్రభుత్వం ప్రార్థన చేయి. అప్పుడు ఆయన వస్తారు. వచ్చి చెప్పండి ఆ చదవనమాట 5వ అధ్యాయం యోహాను సువార్త. ఎక్కడికి వెళ్ళిపోయారు? బైబిల్ చేశారా? యోహాను సువార్త మనం 5వ అధ్యాయం 5. ఆయన ఇంకా 7 ఇంకా యేసు ఆ బాణలు నీళ్లతో నింపి చెప్పబడ్డ గట్టి కొట్టారు. ఏం చేశాడంటే నీళ్లను ఆ బాణలంట నీళ్లతో నింపాడు. నీళ్లతో నింపాడు అంటే ఇప్పుడు ఖాళీ అయిపోయింది. అక్కడ ఏమి ఖాళీ అయిపోయిందంటే సంతోషం ఖాళీ అయిపోయింది, సమాధానం ఖాళీ అయిపోయింది. అయితే నా యేసు అంటారు, నా సమయం ఉంది అమ్మా, నాతో నీకేం పని? ఈ ఉదయకాలం ఆరాధన అందరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు. తగిన సమయం ఉంది, అదే ఈ సమయం, అదే రైట్ సమయం, రైట్ టైం. కనుక కోల్పోయింది, ఏది కోల్పోయిందో నాకు తెలియదు. ఏది కోల్పోయి ఈ మందిరానికి వచ్చిందో నాకు తెలియదు. కానీ నా దేవుడు అంటున్నాడు మరలా 7 ఆ బాణలు యేసు ఆ బాణలు నీళ్లతో నింపని వారితో చెప్పాను. ఆమె హల్లెలూయా. అంచుల మట్టితో నింపి ఇప్పుడు మనకి విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే అంచుల మట్టుకు. అందుకే కీర్తన కారణం అంటారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏం పొర్లుచున్నది? నా కుటుంబంలో ఒకప్పుడు సంతోషం లేదయ్యా, నా కుటుంబంలో ఒకప్పుడు అవమానం ఉంది, ఎక్కడ పడిపోయిందా నాకు దేవుడు అక్కడే కనపరిచాడయ్యా. అందుకు దావీదు నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని
ఎలాగైతే ఇన్ని నిండు పొరచినదో మీ కుటుంబాలు సంతోషమైన సమాధానమైన నెమ్మదైన కానీ నిండి పొరలి పారును కాగా చెప్పండి ఆమేన్ హల్లెలూయా. అతిశయం మనసుగా ఎంతసేపు అడుగుతున్నాను అలసి ఎందుకు వచ్చిందా కూర్చొని ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ చెప్పాలి. మీరు లైన్లో లేరు. దేవుని యొక్క మాట సరిగ్గా వినాలి. సరిగ్గా వింటే మనకు ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం పాత్రలు కావాలి అంటే శ్రద్ధగా ఆయన వెతికినప్పుడు మళ్ళీ శ్రద్ధగా ఆయన వెతికినప్పుడు నీ నీతికి తగినట్టుగా నీ నివాసన శ్రద్ధగా దేవుని మాట్లాడాలి. కొంచెం మనం లోతైన అనుభవం వెళ్తున్నాం. సరే రైట్. ఇక్కడ అంచుల మాట నింపారంట. నింపిన తర్వాత మళ్ళా అందరు తీసుకెళ్లారు. ఒకడున్నాడు తాగోతుడు, తాగాడు, తిన్నాడు. మళ్ళా ద్రాక్ష రసం వచ్చిందంట. అది అదే ఇదే మన బ్యాచ్ కూడా వెళ్ళి అడిగి మళ్ళా క్లాసి ఇదేంటి బాబు ఇందాక ఇచ్చినారు ఇంత టేస్ట్ ఉంది ఇంకా రుచి ఉందిరా అంటే ఇది ఎవరి వల్ల కలిగిందంటే ఇది తక్కిన సమయంలో యేసయ్య కార్యం చేశాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య తక్కిన సమయంలో కార్యం చేస్తే ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. నీ మారాన్ని మధురంగా మార్చుతాడు యేసయ్య. నీ కోల్పెట్టి బట్టి సంతోషమే కానీ మరలా మునుపటి కంటే రెట్టింపు. అందుకే మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తాడు ఆయన. ఎలా కలుగు చేస్తాడంటే ఆయన సమయంలో. అందుకే తగ్గిన సమయము ఈ ఉదయకాల ఆరాధన నేను ముందుకు వెళ్తాను. ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు మనకు మాట్లాడుతున్న తగ్గిన సమయంలో నీ సంతోషాన్ని, నీ ఆవేదనని, నీ సమస్య నువ్వు మరలా చూసుకుంటే కనబడాలి. ఏది నా సమస్య, ఏది నా దుఃఖం అంటే కనబడాలి. ఎందుకంటే నీ గిన్నె నిండి పొడుచుంటది. అది సమాధానం చేత, అది సంతోషం చేత, అది నిత్య ఆనందం వరకు కళ్ళ పెరుగుతుందంట. మీద మీ కళ్ళ పైన నా దేవుని కృప సమాధానము ఎల్లవేళ కుమ్మరించబడును గాక. ఆమేన్ హల్లెలూయా. మొదటిగా తగిన సమయంలో ఆయన చేసే కార్యం ఏమిటంటే సంతోషం కోల్పోయిండొచ్చు, సమాధానం కోల్పోయిండొచ్చు. అక్కడ నీకు సమాధానాన్ని సంతోషాన్ని మరలా అనుగ్రహిస్తాడు. అది ఒక క్రియ. రెండవదిగా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన పుస్తకం, కీర్తన గ్రంథం 119, 126, 119, 126 శామ్స్. మరలా 26 యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయం. ఇందాక మనం ధ్యానం చేసుకున్నప్పుడు తగిన సమయం. ఇప్పుడంట ఇదే సమయం. రెండవదిగా ఇదే సమయం. ఏది ఆ సమయం అంటే యెహోవా తన క్రియను జరిగించుటకు ఇదే సమయం. ఆమేన్ హల్లెలూయా. అక్కడక్కడ ఇదే ముందు వాళ్ళు ఇదే మందుల షాప్, ఇదే మందుల షాప్ అంటే కొన్ని చోట ఇదే మన హాస్పిటల్, ఇదే మన హై స్కూల్, ఇదే మన కాలేజీ, అదే రకరకాలు ఉంటుంది. అయితే ఈ ఉదయకాలం రెండో మాటగా మాట్లాడంటే ఇదే సమయం. అది ఏ సమయం అంటే యెహోవా క్రియ జరిగించుటకు ఇదే సమయం. అందరూ కళ్ళు పైకెత్తాలి. ఇప్పుడు యెహోవా క్రియ జరిగించుటకు ఇదే సమయం అంటున్నాడు. అసలు ఏంటి సమయము అంటే యెహోవా అంట తన క్రియను ప్రారంభిస్తాడు. చదవండి యెషయా పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం చదివిన మాట.
యెషయా చాప్టర్ నెంబర్ 1 verses 5 ఫైనల్ వర్డ్స్. మీరేలా ఇంకను కొట్టబడుతున్నారు? ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడికుండే బలహీనమాయను. అరికాలు మొదలుకొని కాలు నొప్పులు, బీపీ, షుగరు, టైఫాయిడ్, ఒళ్ళొప్పులు, కిడ్నీ సమస్యలు, కళ్ళు సమస్యలు, చెవి సమస్యలు, ముక్కు సమస్యలు, అంటే చదవండి, అరికాలు మొదలుకొని కళ్ళ వరకు స్వస్థత లేదంట. ఇప్పుడు ఏమి లేదు అంటే స్వస్థత కొంచెమైనా లేదు. ఈ జీవన యాత్రలో కొనసాగించబడుతున్న ఏ మానవుని పలకరించినా, అయ్యా ఎలా ఉన్నావయ్యా అంటే బాగానే ఉన్నామండి, బాధలు తప్పలేదు అంటారు. బాగానే ఉన్నామండి, బాధలు తప్పలేదండి. మరి ఎప్పుడు తప్పుతాయిరా అంటే ఇదే సమయం. ఆమె హల్లెలూయా, ఇదే సమయం, అదే ఈ సమయమే. ఆమె హల్లెలూయా, చెప్పండి ఆమె హల్లెలూయా. అది ఇదే సమయం, ఆ సమయం వచ్చింది. అందుకే నడినెత్తిని మొదలుకొని అరికాలు మొదలు నడినెత్తి వరకు ఒకప్పటి బీపీ, షుగర్, టైఫాయిడ్, అబ్బా ఎన్ని జబ్బులు అంటే అన్ని జబ్బులు ఉన్నాయి మనిషికి. నరవబలహీనత, మోకాళ్ళలో కాలు గుజ్జు లేదని, కంటి సమస్యలు, ముక్కు సమస్యలు, చెవి సమస్యలు, పలు రకాల కడుపుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఈ జబ్బులో ఊపిరితిత్తుల సమస్యలు. అయితే నడినెత్తిన అధికారంలో నడినెత్తి పోలంట స్వస్థత కొంచెమే లేదంట. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఎందుకు బలహీనమైందిరా అంటే నాకు స్వస్థత లేదుగా, నాకు ఆరోగ్యం లేదుగా. ఎందుకు ఆరోగ్యం బాగాలేకపోతే బలహీనమైంది అంటే నేను మళ్ళా పనులకు వెళ్తానో లేదు, మళ్ళా నా బిడ్డలు పోషించడం లేదు, నేను ఇలాగే రోగాల చేత చనిపోవడం లేదు, పలు రకాల సమస్యలు, నాకు ఇన్ని సమస్య తగ్గదా, నాకు ఈ రోగం కుదురుబాటు కాదా అని ఒకవేళ ఈ ఆరోగ్యం వచ్చిండొచ్చు. అయితే నా దేవుడు అంటున్నాడు, యెహోవా క్రియ జరిగించుటకు ఇదే సమయం. చెప్పకూడదు గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. యెహోవా క్రియ జరిగించుటకు ఇదే సమయము. ఆయన క్రియ జరిగించడానికి ఇదే సమయం అంట. ఒక దినాన ఏం జరిగిందంటే, ఒక కోనేరు ఉంది, ఒక సరస్సు, పాండ్. ఆ సరస్సులో దేవదూత నీళ్ళు వచ్చి కదిలిస్తా ఉంటుంది. నేను తొందరగా వెళ్తున్నాను, గమనించాను. మీరు ఎంత లేటుగా వచ్చినా కానీ ముందే వెళ్ళాలి. లేటెస్ట్గా వెళ్ళాలంటారు. మన ఎక్స్ప్రెషన్ బట్టి అది ఇండియా తీసుకున్నటువంటి మొట్టమొదటి దరిద్రమో ఏం తెలియదు, కానీ మన ఇండియానే అంత లేటుగా వచ్చిన కానీ లేటెస్ట్గా వెళ్ళాలి. సరే రైట్, దేవుడు అందరూ దీవించును కాక. చెప్పండి గట్టిగా ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. సరే చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను పత్రిక 5:3. John chapter number 5 verses 3. చూడు ఏమవుతుందో పాత నిబంధన కొత్త నిబంధన మళ్ళా ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటకు మొదట ఎవడు దిగును గమనించిన అన్నమాట. ఎట్టి వ్యాధి గలవాడేంటూ బాగుపడుతును కనుక ఇక్కడ రాయడం మాట ఏంటంటే, మీరు 3వ అధ్యాయం 4వ అధ్యాయం మధ్యలో ఆయా సమయములకు, అంటే నేను చెప్తున్న అంశం ఏంటి, టైం.
ఇందులో సమయం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇక్కడ రాయడం మాట ఏంటంటే ఆయా సమయాలలో అదే రైట్ సమయం. అందుకే దేవుడు అంటాడు, నా వాక్కును పంపి వారు పడిన గుంటల నుంచి నేను లేవనెత్తి. ఇలాగే ఒక దినాన పౌలు అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నాడు. లుస్త్రా అనే ప్రాంతంలో విపరీతంగా వాక్యం బోధిస్తుంటే అందులో ఒక బలహీనుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే దూరం నుంచి వాక్యం వింటున్నాడు. మంచిగా వాక్యం విని దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన గాలి స్వస్థత ఉంది, ఆయన పొందిన దెబ్బలతో స్వస్థత కలుగుతుందని ఆయన చెప్తూ ఉన్నాడు. పౌలుగా చెప్తుంటే మన మాదిరిగా బైబిల్ మూసేసి ఇది ఎన్ని చెప్తుంటే మామూలు అన్ని ఆ మధ్య కొత్త కప్ప ఏంటంటే పెద్ద కప్పలు కదండి, పెద్ద కప్పలోంచి చిన్న కప్ప వస్తాయి కదా. చిన్న కప్ప ఏంటంటే రాయి కింద ఉండి అలా ఉందన్నమాట. అలా ఉంటే సాకలి వాళ్ళు వస్తారు కదా, కప్ప అనుకోవద్దు, సాకలి వాళ్ళు వస్తారు కదా, వచ్చి కొడుతుంటే చిన్న కప్ప కొత్తగా దానికి ఏంటిది, అమ్మో ఎవరు వచ్చిన చంపుతున్నారు, ఈ దెబ్బలేంటి, అయ్య నాయన ఇంకేం దెబ్బలు ఆయన, నేను బతకలేను వాయి ఉంటుంది కప్ప చిన్నది, కొంచెం ముదురుతుంది. అది మామూలు వచ్చి గంట చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఎన్ని మనకు మామూలే, మనం మళ్ళీ మన ఎదమా సాధించిన అభిప్రాయాలు అలాగే మంది అంతా మార్పు చెందని భక్తి నువ్వు చేస్తుండొచ్చు, అవిశ్వాసంగా ఈ యొక్క ఆరాధన వచ్చిండొచ్చు. అయితే ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే తన వాక్కును పంపబోతున్నాడు. దేవుడు తన సేవకు నిలబెట్టి తన వాక్కును పంపబోతున్నాడు. ఆయన వాక్కును పంపి ఏ గుంటలో పడున్నావో ఆ గుంటలో అలాగా నేను పైకెత్తి అనేకులకి ఒక ప్రకాశమానంగా నిన్ను నిలబెట్టిన గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ గుంటలో పడినావో నాకైతే తెలియదు. అయితే ఈ ఉదయకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్కు ఆయన పంపుతున్నాడు. అదేంటంటే ఇప్పుడు ఈ కోనేటిలో దేవదూత అంటే సేవకుడు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ నీరు అంటే దేవుని యొక్క వాక్యం అక్కడ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. సేవలో నిలబడి వాక్యం చెబుతున్నాడు. ఎట్టి వ్యాధి గలవారైనను ఆ కోనేటిలో దిగినప్పుడు ఇప్పుడు మీరు స్వస్థత పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి నేను అనుకోండి. ఇక్కడ ఉన్నంత కాలమే మీకు వాక్యం చెప్తాను. నేను ఇక్కడ నుంచి దాటిన తర్వాత మీరు ప్రార్థన చేసుకోవాలన్నా ఆరోగ్యం మళ్ళీ వాక్యం చెప్పాలంటే కుదరదు కదా, కుదరదు. ఎందుకంటే నీకు లేను అంటే సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత మీరు ఎంత వాక్యం వినాలన్నా ఎంత ప్రార్థన చేసుకోవాలన్నా కుదరదు. ఎందుకు కుదరదంటే తగిన అది ఇదే సమయము అంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడిన సమయము. ఆ సమయంలోనే మనం వాక్యాన్ని విశ్వసించాలి. ఎప్పుడైతే పౌలు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఈ యొక్క లుసనటువంటి బలహీన పాలన వ్యక్తి వాక్యం వింటున్న తర్వాత అతనికి విశ్వాసం ఉన్నదని సేవకుడు చూశాడు. ఏమే బలహీనుడా వాక్యం విన్నావా అంటే వాక్యం విన్నానండి. మరి విశ్వాసం ఉంది అంటే విశ్వాసం ఉంది. అయితే శీఘ్రంగా నీకు స్వస్థత కలుగును కాక. చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ ఏ బలహీనతను విశ్వసించండి. మీరు నమ్మితే దేవుని కాళ్ళు చూస్తాడు. దేవుని యొక్క వాక్కును ఆధారం చేసుకుని చెప్తున్న మాట ఏంటంటే నిశ్చయంగా మీకు స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ లుసనటువంటి బలహీనటువంటి వ్యక్తికి ఆరోగ్యం పొందుకుంటే మన ఇంటికి స్వస్థత కలగదు. దేవుని మందిలో ఆరోగ్యము సంతోషం ఉన్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే నేను ముగించేస్తున్నాను. ఇక్కడ సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నాడు. నీళ్ళు అక్కడ సమృద్ధిగా ఉన్నాయి. వ్యక్తి వ్యాధి గలవారైన అక్కడ స్వస్థత నాకు స్వస్థత లేదు ఆశ్చర్యపడాడు. దేవుని మందిరాలు ఎక్కడ ఉన్న మందిరాలు జరుగుతాయి. ఇదే స్వస్థత కేంద్రాలయం. ఆమేన్, హల్లెలూయా. మీరు విశ్వసించండి. ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నప్పుడు మీకు తెలియని సంతోషం ఉంటుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నప్పుడు గొప్ప సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. లేడి కాలువలు దంతులు వేస్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి. మొదటిగా తగిన సమయము, రెండవదిగా
ఇదే సమయం, అది స్వస్థపడే సమయం. తగిన సమయం అంటే సంతోషం కలిగేస్తాడు, ఇదే సమయంలో స్వస్థపరుస్తాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన విలువతో స్థిరపరిచి నడిపించింది కాక. ఆమేన్. హల్లెలూయా. పాడబడుతుందాం. పాడబడిన వ్యక్తికి చెప్పలు ఉంటారు. నీకు కుడి చేతిలో